హలో అందరికీ, నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రథసప్తమి కదండి. సో అందరం స్నానాలు అవి చేసేసాము. కరివేపాకు అయితే ఒలుస్తున్నాను. అంటే మేము మా నాన్నమ్మ గారు షాప్ నుంచి ఒక కట్ట తీసుకొస్తారనమాట. మేము ఫస్ట్ వీటిని బాగా వాష్ చేసేసి ఇలా న్యూస్ పేపర్ మీద ఆరబెట్టేస్తాం అనమాట వన్ డే అంతా. సో ఒక బాక్స్లో స్టోర్ చేసి పెడతాము. సో మరీ ఎక్కువ కాదండి, ఒక కట్ట అలా మనం చక్కగా ఇలాగా నీట్గా బాగా ఒక 2-3 టైమ్స్ ఆకుని బాగా వాష్ చేసేసుకొని వన్ డే డ్రై చేసుకోండి. బాగా మనకి వాటర్ అంతా డ్రై అయిపోతే చక్కగా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా పప్పు తాలింపు కానివ్వండి, రసం కానివ్వండి, దేంట్లో కన్నా సరే అంటే ఒకేసారి మనము వాష్ చేయకుండా వాడుకోవచ్చు అనమాట. మా నాన్నమ్మ గారు మార్నింగే తెచ్చారు, ఆల్మోస్ట్ వలిచేసాను. రథసప్తమి రోజు జిల్లేడాకులతో స్నానం చేస్తే చాలా మంచిదంట. నిన్న సాయంత్రం మా నాన్నమ్మ గారు తీసుకొచ్చారండి జిల్లేడాకులు. మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి రథసప్తమి వచ్చిందంటే ఇలా జిల్లేడాకుల్ని ఇలా హెడ్ పై ఒకటి రైట్ సైడ్ భుజం పైన లెఫ్ట్ సైడ్ భుజం మీద పెట్టి స్నానం చేస్తారంట, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అనమాట. సో నా పెళ్ళైన తర్వాత నుంచి రథసప్తమి వచ్చిందంటే ఇట్లా మేము జిల్లేడాకులతో నేనైతే చేస్తున్నాను. వీటితో అందరు స్నానాలు అయిపోయాయి, ఇంకా కొన్ని మిగిలిపోయాయి. నానమ్మ, ఈ జిల్లేడాకులతో అసలు స్నానం ఎందుకు చేయాలో చెప్తావా? జిల్లేడాకులతో స్నానం చేస్తే చిన్నప్పుడు మొదలుకొని మా మనవల కానికి, చిన్నవాళ్ళ కానికి, పెద్దవాళ్ళ కానికి ఈ జిల్లేడాకులతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు ఏ జబ్బులు రాకుండా బాగుంటారు అని ఈ జిల్లేడాకులతో స్నానం చేస్తారు. తల మీద ఒకటి, బుధాల మీద ఒకటి, 3 ఆకులు పెట్టి స్నానం చేస్తారు. అందుకని మంచిది, ఒంటికి ఏ జబ్బులు రాకుండా బాగా ప్రశాంతంగా ఉంటారు. దోశ మా చెల్లి వేసిన దోశ, మినప పిండి బియ్యం పిండి కలిపి వేసిన దోశ. అమ్మ అది వస్తుందమ్మా దోశ? తెలీదా? వచ్చేస్తుందిలే, వచ్చింది దోశ. అడుగుది వల్ల దోశ నాలా అసలు పోయికండి. దోశ తింటావు? ఎలా తింటావు చెప్పు, ఎలా తింటావు? ఓమ్మో, రథసప్తమి కదండి. మా అత్తయ్య గారు యూట్యూబ్లో చూసి రథం ముగ్గేస్తారు, చూపిస్తారండి. చూపించదు, బాగా వేసింది కదా యూట్యూబ్లో చూసి. ఇదొకటి 2 రథాలు రోజు. సో మా అత్తయ్యలు 3 o'clockకి లేచి రథం ముగ్గది వేసేసి 4:30కి అట్లా మా చిన్నత్తయ్య మా అత్తయ్య వాళ్ళు అయితే తిరుమలకి వెళ్ళిపోయారు. మేము పిల్లలు ఉన్నారు కదండి, తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉన్నారంటే ఇంకా పిల్లలతో అంత రష్ ఎందుకులే అని చెప్పేసి ఇంక మా వారు వద్దనేసారు. నాని, నీకు బాలగణేష్ అంటే ఇష్టం కదా? స్టోరీ కూడా చాలా బాగా చెప్తాడండి మా అబ్బాయి. దాన్ని మా చిన్నోడు కూడా చూస్తాను వాళ్ళ అన్నితో. ఇవి మా చెట్టుకి పూసిన పువ్వులండి, మందార పువ్వులు. చాలా బాగుంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఏం కలర్ అంటే లైట్ ఆరెంజ్ కలర్. ఈ 2 అయితే మా చెట్లో పోస్తాయి. ఇవైతే దేవుడికి పెట్టేసి ఫస్ట్ పూజ అయితే ఫినిష్ చేయాలి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రేగొచ్చులు తీసుకొచ్చాను. రేగొచ్చులు అంటారు, రేగోడేలని కూడా అంటారు అనమాట. మా చిన్నప్పుడు ఎలా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వెల్ ఉంటుంది కదండి, ఈ రేగొచ్చు అప్పట్లో 1 రూపీ ఉండేది. మరి ఇప్పుడు ఎంత కాస్ట్ నాకు తెలియదు. 1 రూపీకి ఒక అచ్చు వచ్చింది అనమాట. ఇప్పుడు సైజ్ తగ్గిపోయిందండి. అప్పుడు మొత్తం మన అరచేయి ఉంటుంది కదా, అంత సైజులో వచ్చాయన్నమాట. ఇంటర్వెల్ వస్తే చాలండి, రూపాయికి ఒకటి ఇది కొనుక్కొని అదేంటంటే నోట్లో వేసుకొని తింటూ ఉంటే ఫ్లేవర్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అనమాట. నేను పండగకి వెళ్తే మా అమ్మ వాళ్ళు అంటే జంతికలు, కారాసి, పిండి వంటలతో పాటు ఖచ్చితంగా నాకైతే ఒక ప్యాకెట్ పంపిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటానని చెప్పేసి. నాకు మరి మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎప్పుడు నాకు దొరకలేదు. మా సైడ్ అంటే రాజమండ్రి, మా పిన్ని వాళ్ళ ఊరు అన్నాను కదండి, వాళ్ళ ఇంటి పక్కన ఇవి తయారు చేస్తారనమాట. ఇంట్లో చేసి షాప్స్కి హోల్సేల్ కింద వేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ సగం అయిపోయిందండి. చాలా ఇష్టంగా తింటాను. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రేగొచ్చులు మాత్రం తీసుకొస్తాను. ఇవి ఏంటంటే రేగిపళ్ళు ఉంటాయి కదండి, వాటితో అనమాట. బెల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ దంచి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. తీగుందా కారంగా ఉందా? అన్ని మిక్సింగ్ గా ఉంది. తీగా ఉంది, కారంగా ఉంది. స్పైసీ కూడా ఎక్కువ ఉంది చాతుర్య. మధ్య మధ్యలో పచ్చిమిరకాయలు కూడా మాకు తగులుతున్నాయి అనమాట. సెకండ్ పార్సల్ ఇందులో ఏముందో కూడా మళ్ళీ చెప్తాను.
యాక్చువల్లీ ఇంట్లో ఎవరు లేరు ఈరోజు రథసప్తమి కదని చెప్పాను కదా. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి తిరుమల వెళ్ళారు, మా మావయ్య గారు పని నుండి బెంగళూరు వెళ్ళారు. నేను, మా వారు, మా సిస్టర్, మా మధ్య మేము 4 ఉన్నాము. ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలకి స్నానాలు, పూజలు, ఇంకా తెలుసు కదా ముగ్గులు వీటితో పని సరిపోయింది. ఇంకా మా వాళ్ళు ఏమన్నారంటే ఆర్డర్ పెడదాంలే మీల్స్. ఈరోజు ఎలాగో సండే అయినా సరే రథసప్తమి కాబట్టి మేము నాన్ వెజ్ తినమండి, వెజ్జే తింటాము. మేము ఎక్కడికన్నా గుళ్ళకి కానీ ఏదన్నా బయటకు వెళ్ళేటప్పుడు మా వారు బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు ఆర్డర్ పెట్టుకోరు. ఇలా చక్కగా వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. ఎక్కువగా PS4, A2B నుంచి ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈసారి A2B, PS4 రెండు పెట్టారు. సో PS4, A2B రెండింటి నుంచి పార్సల్స్ అయితే వచ్చాయి. సో ఒక్కొక్కటి 300 పైనే ఉండొచ్చు కాస్ట్ అయితే మాత్రము. సో ఏ దాంట్లో ఏ ఐటమ్స్ వచ్చాయి ఏంటి అనేది మీకు నేను వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, కంప్లీట్ గా చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ A2Bలో ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఫస్ట్ అయితే ఆకు వైట్ రైస్. సో ఫస్ట్ వైట్ రైస్, ఇదొక బాక్స్ అండ్ ఒక కవర్. చూద్దాం ఆ బాక్స్లో ఏమున్నాయి కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కవర్లో ఏముందో చూద్దాం. అప్పడం, రెండు బాక్సులు ఇచ్చారండి. ఫస్ట్ చపాతి, ఇది వచ్చేసి పప్పుల పొడి. పప్పుల పొడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక ముద్ద అలా తినొచ్చు. స్వీట్ కేసరి అండి. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. చాలా ఐటమ్స్ ఉన్నాయి. వెజ్ బిర్యానీలోకి పెరుగు చట్నీ, గోబీ 65 భలే ఇచ్చాడు బాక్స్ ప్యాకింగ్. ఇది చపాతీలోకి కర్రీ అండి, వెజ్ సూప్, మేబీ టమాటా సూప్ అనుకుంటా. ఇది లాస్ట్లో తాగితే బాగుంటుంది. ఆకుకూర పప్పు, ఆకుపప్పు మూత తీసి, అది గట్టిపప్పు, రసం. ఇది వచ్చేసి రసం, వంకాయ కారపులుసు కూడా చాలా బాగుంటాయి. సాంబార్, చామగడ్డ ముద్దగా చేస్తారు కదా అట్లా చేసి ఇచ్చారు. తాలింపు కూడా కాదు చాతి, ఇది ముద్దగా చేసి ఇచ్చారు. పెసరపప్పు పాయసం, ఫైనల్ గా గట్టి పెరుగు. అన్ని రకాలు కొన్ని తినేసాక లాస్ట్ లో ఒక్క ముద్ద పెరుగడం తింటే హాయిగా ఉంటది అనమాట. ఇప్పుడు A2Bలో ఏమేమి వచ్చాయో చూసారు కదండి. ఇప్పుడు PS4లో ఏమొచ్చాయో చూద్దాము. A2Bలో ఏంటంటే ఆకు సపరేట్ గా ఇచ్చారు. PS4లో ఏంటంటే ఆకులోనే రైస్ ఇచ్చి మళ్ళీ పైన ప్యాకింగ్ అనేది వచ్చిందండి. మనకి వడియాలు ఇచ్చారు. A2Bలో వచ్చేసి పాపడ్ ఇచ్చారు. PS4లో వచ్చేసి వడియాలు ఇచ్చారు. పెద్ద బాక్స్ వచ్చి బాక్స్లో ఒకసారి ఐటమ్స్ చూద్దాము. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చేసి మ్యాంగో పిక్కలు, ఉప్పు మిరపకాయ, పప్పుల పొడి అండి, చపాతి షేప్ వచ్చేసి సమోసాలో ఉంది. చపాతి అండి. ఇది సాంబార్. ఇది ఏంటో నాకు తెలీదు, నీకు తెలుసా? అవియల్ అంటారు మీన్స్ చెప్పు. అన్ని కాయగూరలు వేసి కొబ్బరి వేసి చేస్తారు. మిక్స్డ్ వెజిటేబుల్ వేసా, కొబ్బరి తురుము. తమిళ, మా తెలుగులో మాకు తెలీదు, తమిళ్లో అవియల్ ములంకాడ అయితే వచ్చింది. ఇది చపాతీకి గ్రేవీ, స్వీట్, వెజిటేబుల్ రైస్, పొటాటో ఫ్రై, కాకరకాయ ఫ్రై, పప్పు, గట్టిపప్పు. ఐ థింక్ ఇది రసం అనుకుంటున్నాను, ఒలిపోతే. రసం, కారపులుసు అండి. ఇది గోంగూర పచ్చడి. ఇందాక పప్పుల పొడి చూపించాను కదండి, మేబీ దాంట్లోకి నెయ్యి అనుకుంటా. పప్పుల పొడి, నెయ్యి. ఇది వచ్చేసి మజ్జిగ చారు. ఓయ్యో, సేమియా పాయసం. ఫైనల్ గా కర్డ్, హార్ట్స్ అండ్ కర్డ్ ఇచ్చారు. సో PS4లో వచ్చిన ఐటమ్స్ అయితే ఇవేంటి ఒకసారి. సో ఇంచుమించు A2B, PS4లో ఐటమ్స్ అన్ని ఒకేలా ఉన్నాయండి. బట్ A2Bలో కన్నా PS4లో ఏంటంటే మ్యాంగో పికిల్ ఒకటి ఇచ్చారు, ఉప్పు మిరపకాయ. ఈ రెండు నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి. రిమైనింగ్ అంతా కామన్ అండి. కర్డ్, ఫ్రైడ్ రైస్ అంటే పలావ్, కర్రీస్, సాంబార్ అంతా ఒకేలా ఉన్నాయి. టేస్ట్ చేశాక ఈ రెండిట్లో ఏది బాగుందో నేను మీతో షేర్ చేస్తాను. పెరుగు, సాల్ట్ లేదురా, తెల్లేండ్రా రే, సాల్ట్ తీసుకురండి రా.
నేను లంచ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తా అన్నాను కదండి. సో నాకేమనిపించిందంటే A2Bలో ఫర్ ఎగ్జాంపుల్ పప్పు బాగుందనుకోండి, PS4లో ఫ్రై బాగుంటుంది. ఒకవేళ PS4లో వెజ్ పలావ్ బాగుందనుకోండి, A2Bలో పప్పుల పొడి బాగుంటుంది. అట్లా అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెం బాగుందనమాట. రెండు బాగానే ఉన్నాయండి. బట్ అదే చెప్పాను కదా, ఒక దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PS4లో ఒకటి నచ్చితే A2Bలో ఒకటి నచ్చుతుంది అనమాట. కర్రీ బాగుంటే అందులో ఫ్రై బాగుంటుంది అట్లా అనమాట. బట్ రెండు బాగున్నాయి. లోకల్లో మీకు A2B కానీ PS4 కానీ ఉంటే ఒకసారి ఫుడ్ అయితే ట్రై చేయండి. బాగానే ఉందంటే కంప్లీట్ ప్యూర్ వెజ్ అనమాట. నాకు పెద్దగా అయితే వెజ్ ఎక్కలేదు. మా వారికి కానీ మా సిస్టర్ కానీ ఫుల్ వెజిటేరియన్ చాలా ఇష్టం అనమాట. సో వాళ్ళైతే బాగా తిన్నారు. మనమంతా నాన్ వెజ్ పార్టీ. ఇవి ఇంకా స్నాక్స్ చేస్తున్నాను. ఈవినింగ్ 4:30 అట్లా అయ్యింది. ఇంకేదైనా స్నాక్స్ చేద్దాం అనేసరికి ఇవి మా అత్తయ్య గారు తీసుకొచ్చారండి. మా సైడ్ వీటిని తేగలు అంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమంటారు చేత దీన్ని? తాటికేగులు అంటారు. అంటే లాంగ్వేజ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా కదా. తాటికేగులు అంటారు, మా సైడ్ తేగలు అంటారు. మా సైడ్ మాత్రం ఇవి కాల్చినవి చాలా బాగా తింటారండి. చాలా మందికి తేగలు ఎలా వస్తాయి ఏమో మరి నాకు తెలియదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. అసలు ఈ తేగ రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. మీలో ఎంతమందికి అండి ఏమంటారు ముంజికాయలు అంటారు కదండి, ఎక్కువగా సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటారు. తాటి ముంజులు అమ్ముతారు చూడండి రోడ్డు పైన. యాక్చువల్లీ తాటి చెట్టుకి కాస్తాయి అనమాట తాటి ముంజులు. అవి తినాలనుకుంటే మనం తినచ్చు. వద్దు అని చెట్టుకి దగ్గర ఉంచుతాం అనుకోండి, చెట్టుకు ఉంచేస్తే తాటి పండు అవుతుంది అనమాట. దాన్ని మనం కాల్చి తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు విన్నారో లేదో, తాటి బూర్లు అంటారు, తాటి తాండ్రు అంటారు. అంటే ముంజు ముగ్గితే తాటి పండు తినచ్చు. పండు కూడా వద్దు అనుకుంటే దాంట్లో సీడ్ ఉంటుంది కదండి, అది మనం భూమిలో కప్పెట్టాం అనుకోండి మొలకలా వస్తుంది అనమాట. దాన్ని బొడతెంకలు అంటారు మా సైడు. అవి ఏంటంటే నాగల చవితి రోజు బొట్టెంకలు పెడతారనమాట ఎక్కువగా పొట్టు దగ్గర. మా సైడ్ అయితే మాత్రం ఆ బొట్టెంకలు కూడా వద్దు అనుకోండి ఇలా చిన్న మొలకలాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని అలా కొన్ని డేస్ ఉంచారనుకోండి మళ్ళీ మనకి తేగ కింద ఫామ్ అవుతుంది. ఒకవేళ తేగ కూడా వద్దని మనం కొన్ని డేస్ వదిలేసానుకో మళ్ళీ చెట్టు అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ తాటి ముంజ అయ్యి, మళ్ళీ తాటి పండు అయ్యి, మళ్ళీ భూమిలో కప్పెట్టాక బుడత ట్యాంక్ అయ్యి, బుడత ట్యాంక్ తర్వాత మళ్ళీ మనకి తేగ వస్తుంది అనమాట. అలా దీనికి ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం తాటి ముంజు తినచ్చు, తాటి పండు తినచ్చు, బుడతెంక తినచ్చు, తేగ తినచ్చు, 4 తినచ్చు అనమాట. మీలో ఎవరికన్నా ఈ ప్రాసెస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఇది ఎలా వస్తుంది అనేది రియల్గా తెలుసు. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు ఎక్కువగా తాటి చెట్లు ఉంటాయన్నమాట. వాళ్ళు అలానే చేసేవారు. ముంజుల కాలంలో తినేసి రిమైనింగ్ అంతా పండు చేయించేవారు అనమాట. కొన్ని తాటి బూలికి తాటి తాండ్లకి పెట్టేసి రిమైనింగ్ అంతా భూమిలో సీడ్స్ కప్పెట్టేసేవారు. కావాలంటే నాగల చవితికి బొట్టెంకలు యూజ్ చేసేవారు, లేదంటే ఇట్లా తేగల కింద పెట్టేసి మళ్ళీ కొన్ని చెట్లు ఉంచేవారు అనమాట. అలా నాకు ఈ తేగల గురించి తెలుసు. ఇందులో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చాలామంది తాటి తేగలు ఉడకబెట్టి తింటారండి, కొంతమంది కాల్చుకొని తింటారు. ఇలా ఉడకబెట్టింది కాకుండా కాల్చుకునేది కాకుండా నేను ఒక రెసిపీ అయితే చేస్తాను, బాగుంటుందండి ఎప్పుడైనా. సో ఈ తాటి తేగులు ఎప్పుడు మనం ఉడకబెట్టి తినడమే కాకుండా కాల్చుకొని తినడమే కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది టేస్ట్ అనేది మీరు నాకు చెప్పాలి, సరేనా? నేనైతే ఇప్పుడు వీటితో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేస్తాను. రెసిపీ అని ఏం లేదు, ఉడకడం కామను, బట్ కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే వీటన్నిటికీ తొక్కలు ఈ విధంగా తీసేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ తొక్కలు తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫస్ట్ పెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలి. చాతుర్య అల్లం టీనా, ఇలాచి టీనా, ఇలాచి టీ. పక్క టీ మరుగుతుంది, ఇంకో పక్క నేనైతే తేగలైతే కట్ చేస్తున్నాను. తేగలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి బాగా వాష్ చేసేసాను. సో ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. కారం అండి మన ఇష్టం, మనం ఎంత స్పైసీ తినగలం అనేసి. సో నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను కారం. ఇప్పుడు దీన్ని మనం చేతితో కాకుండా ఇట్లా ఒక మూత పెట్టేసి ఇట్లా కుదిపేస్తే సరిపోద్ది. చూడు మొత్తం అన్నిటికీ మిక్స్ అయిపోయి. సో ఇందులో నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. మన ఇష్టం అండి, వేసుకున్నా పర్లేదు. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం వడకట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఉడికిస్తున్నాను, ఉడికించిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. దోశలకి పిండి అయితే నానబెట్టాము. ఇది ఎలా అంటే అండి ఇలా 1 గ్లాస్ ఉద్దపప్పుకి 2 గ్లాసులున్నర బియ్యము, 3 గ్లాసులు ఉప్పుడు బియ్యం వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఇడ్లీ దోశ మనం 2 టిఫిన్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫుల్ వీడియో. ఒకే పిండితో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు అని వీడియో కూడా ఉంది, ఎలా చేయాలి ఏంటనేది. మేమైతే ఇలాగా మార్నింగ్ నానబెట్టేసాము. ఇందులో కొన్ని మెంతులు వేసేస్తే నానిపోతాయి. ఆ టైంకి బాగా వాష్ చేసేసి మనం పిండి ఆడించే ముందు 1 గ్లాసు లేదంటే ఒక 1/2 గ్లాసు
అట్లా మనం అటుకులు కూడా వేసేసి కడిగేసి మొత్తం మిక్స్ చేసేసి మేము మిల్లుకి ఇచ్చేస్తాము. ఈజీగా అండి 1 వీక్ లేదా ఒక 8-9 డేస్ ఖచ్చితంగా పిండి అయితే పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో మనం బాగా స్టోర్ చేసుకుంటే. తేగలు అయితే ఉడికిపోయండి. సో తేగల్ని ఇలాగా మనం జల్లిగంటలు అయితే వేసేసాను. రెడీ అయిపోయింది తేగలు అయితేనే. ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకుంటే సరిపోద్ది. నేనైతే ఒక టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టింది అండ్ బాగా ఉడికింది. సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. సో ఎప్పుడు ఉడకబెట్టిన తేగలు కాల్చిన తేగలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో ఇదండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు మొత్తం వ్లాగ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే అక్క వ్లాగ్స్ చేయండి అని కమెంట్ చేయండి. తప్పకుండా డే వ్లాగ్స్ అయితే చేస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామా? టాటా.